రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఏపీ వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద వైసీపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర వైసీపీ శ్రేణులు నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చట్లేదని మాజీ మంత్రి కారుమూరు తెలిపారు. రైతులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని, పెట్టుబడికి 20,000 అందిస్తామని కనీసం రైతులకు 20 పైసలు కూడా ఇవ్వట్లేదని అన్నారు. పవన్ సీఎం అయ్యే ఆలోచన లేదని, మరో 10 సంవత్సరాలు చంద్రబాబే సీఎం అనే మాట్లాడుతున్నారని అంటున్న మాజీ మంత్రి కారుమూరుతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని హామీలు ఇచ్చిందో ఒక్క హామీ కూడా నెరవేర్చుకోలేదు. ముఖ్యంగా అందులో రైతుకి సంబంధించి ఎటువంటి హామీ కూడా నెరవేర్చలేదంటూ కూడా ఈరోజు వైసీపీ శ్రేణులు అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నాయి. అయితే అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టరేట్ దగ్గర ప్రస్తుతం మనం మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారితో ఉన్నాము. సార్ చెప్పండి, ప్రస్తుతం ఇంత పెద్ద ధర్నా చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం పక్కన అన్ని పథకాలు అమలు చేస్తున్నామని చెప్తోంది. సో ఈ ధర్నా చేయడానికి కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇవాళ ఆయన అమలు చేస్తున్నదే లేనిది నాకన్నా మీకే ఎక్కువ తెలుసా? మీరు తెలుసున్నా సరే మాతో అడిగించాలని చెప్పి అడిగిస్తారు కాబట్టి మేము చెప్పక తప్పదు. ఏదైతే సూపర్ 6 చెప్పారో ఆ సూపర్ 6లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. బండ అన్నారు, బండ కూడా 10 మందిలో ఇద్దరికో ఒకరికో వస్తూ ఉంది. ఏదో రకమైన కథలు చెప్పి, ఏదో రకమైన కాజులు చెప్పి పూర్తిగా తప్పించుకుంటానికి చూస్తూ ఉన్నారు. ఇవాళ రైతునైతే పూర్తిగా అన్యాయం చేశారు. మరి 20,000 రూపాయలు పెట్టుబడికి ఇస్తానన్న రైతుకి పెట్టుబడి 20 పైసలు కూడా ఇవ్వలేదు. ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ మన వచ్చిన తుఫానాలకి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. ఇవాళ ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ ఏదైతే ఈ క్రాప్ ద్వారా రాష్ట్రం అంతా కూడా చక్కగా చేసి వాళ్ళకి ఈ క్రాప్ ద్వారా రైతులకు అందించే కార్యక్రమం పెద్ద ఎత్తున చేసేవాళ్ళు, అటువంటిది కూడా గాలికి వదిలేశారు. ఇవాళ లేదంటే 13,500 కోట్ల రూపాయలు మన రైతులకు నష్టపరిహారం వచ్చిండేది ఈ పాటికి. కానీ అది కూడా చేయకుండా గాలికి వదిలేయటం, ఇవాళ రైతులకి సరైన గిట్టుబాటు ధర లేకుండా 24 గంటల్లో డబ్బులు వేస్తామంటున్నారు. కానీ ఇది మధ్య దళారీ వ్యవస్థ, రైతు మిల్లరు బాగుపడుతుంది కానీ రైతుకు అన్యాయం జరుగుతా రైతుని నట్టేట ముంచే కార్యక్రమం చేస్తున్నారు. పాయింట్ల పేరు మీద మాయిశ్చూర్ లేదని ఇదని చెప్పి డబ్బులు కట్ చేసి అన్యాయంగా రైతులని నట్టేట ముంచే కార్యక్రమం చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకేల ద్వారా మరి రైతులు రాష్ట్ర దగ్గరికి అధికారి వెళ్ళి మాయిశ్చూర్ తీసుకుని మినీ మిల్లింగ్ల ద్వారా అది సెట్ చేసి పంపించే కార్యక్రమం చేసేవాళ్ళు. రైతుకి కరెక్ట్గా డబ్బులు వచ్చాయి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. గన్నీ బ్యాగ్ మేమే ఇచ్చేవాళ్ళం, అమాలి మేమే ఇచ్చేవాళ్ళం, ట్రాన్స్పోర్ట్ ఇచ్చేవాళ్ళం. ఇవాళ ఇది ఎక్కడ పోతుందో తెలియని పరిస్థితిలో ఇవాళ అంతా ఉన్నారు. రైతులకి అండగా నిలబడాలని పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కలెక్టరేట్ అర్జీ ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున చేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మళ్ళీ రేపు 27వ తారీఖున విద్యుత్ ఛార్జీల మీద, వచ్చే నెల 3వ తారీఖు జనవరి 3ని మరి ఫీజు రియంబర్స్మెంట్ మీద పిల్లలు ఎంతోమంది అలమటించిపోతున్నారు, దాని మీద చేసే కార్యక్రమం చేస్తాం. వాళ్ళు ఇస్తే మేము ఎందుకు చేస్తాం? సో ఇందులో భాగంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మేము చేస్తున్నంత అభివృద్ధి ఎవరు చేయట్లేదు, ఇలాంటి ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను అంటున్నారు. సో దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? ప్రజలే అర్థం చేసుకుంటున్నారు. ఈ మనిషి చంద్రబాబు నాయుడిని 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాడా? ఆయన మాత్రం ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటలేదు. ఆయన మాత్రం ప్రశ్నిస్తానంటున్నాడు, ఏ ప్రశ్నించట్లేదు. ఇవాళ జరుగుతున్న అన్యాయం ప్రజలు అలోట లక్ష్మణ అని 15,100 కోట్ల రూపాయలు ఇవాళ కరెంటు ఛార్జీలు పిడుగుపడినట్టు పబ్లిక్ మీద పడితే ఏమాత్రం కూడా పట్టించుకోని పరిస్థితిలో ఉన్నాడు. అంచేత ఆయనే అర్థం చేసుకోవాలి. సో అదేవిధంగా మరోపక్క చూసుకుంటే వాలంటరీ వ్యవస్థను కూడా కొనసాగిస్తున్నవారు ఇప్పుడు ప్రస్తుతం వాలంటరీ వ్యవస్థ అనే దానికి జీవో లేదంటున్నారు. దాని మీద విధంగా మరి వాలంటరీ వ్యవస్థకు జీవో లేదన్నప్పుడు 10,000 ఇస్తాను నేను ఎందుకు అబద్ధాలు చెప్పారు? అది జీవితం అంతా అబద్ధాలు చెప్పటమే. అబద్ధాలు చెప్పి మోసం చేసి వాళ్ళతో కూడా మాకు ఇవాళ వాలంటీర్స్ కూడా సూపర్ 6 అమలు చేసే కార్యక్రమం చేస్తారని కొంతమంది మరి చేయటం జరిగింది. ఏదేమైనా ఈవీఎంలో ఏంటో మొత్తం మీద తేడా జరిగింది. ఇది మేము ఇంత భారీ ఎత్తున ఓడిపోయే ఇది కాదు. ఇంచేత 40% ఓటింగ్ వచ్చినప్పుడు కనీసం 60 సీట్లు రావాలి, 11 సీట్లు వచ్చిందంటే ఇది మోసం. సో ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. అయితే పూర్తిగా చూసుకునేప్పటికీ ఈ రోజు కేవలం రైతుల మీదే కాదు, రానున్న రోజుల్లో ఇంకా భారీ ధర్నాలు చేస్తాము విద్యుత్ ఛార్జీల మీద, అలాగే మిగిలిన ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నిటి మీద పూర్తిగా అయితే మనం ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమం చెప్పని చేసుకుంటూ వెళ్తామని మంత్రి కారుమూరి అయితే మనతో చెప్పారు. మరోపక్క చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటారు తప్ప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అయితే మటుకు ఆయన ఎప్పుడు చూసుకోవట్లేదంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో పవన్, HMTV, పశ్చిమ గోదావరి జిల్లా నుండి.